వెల్కమ్ బ్యాక్. ప్రభాకర్ గారు, ఇంకో అంటే 1973లో 6 సూత్రాల పథకం ఆధారంగా ఏవైతే ఒప్పందాలు జరిగాయో, మళ్ళీ అంటే రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి కొన్ని ప్రతిపాదనలు జరిగాయి. దాంట్లో కూడా అనేక ఉల్లంఘనలు జరిగాయని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముల్కీ రూల్స్ కంప్లీట్ గా అక్కడ స్మాష్ అవ్వడం జరిగింది. అంతకు ముందే పోయింది, ఇంకా 6 సూత్రాల పథకం లేదు అంటే అది అమలుపరచడం కూడా లేట్ అయిందని చెప్పి మనకి చెప్తా ఉన్నారు. అంటే ఇంకోటి ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అంటే ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, లేదా ల్యాండ్స్ విషయంలో కానివ్వండి, అనేక రకాలుగా ఈ ప్రాంతం ఆ ప్రాంతంతో కలపడం వల్ల నష్టపోయిందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. సంశరావు గారు, ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఉల్లంఘన జరిగాయి అంటారు, కానీ ఒక్క ఉదంతం ఆయన చెప్పట్లేదు. నేను చెప్పాను ఉల్లంఘన జరిగింది అని. 69 గారు ముందుకు వచ్చినటువంటి నేను చెప్పానేమండి. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం చెప్పానండి. రైట్, కానీ చెప్పండి. మీరు అసలు ఆ పెద్ద మనుషులు ఒప్పందమే లేనప్పుడు ఇంకా ఉల్లంఘన సమస్య ఎక్కడ ఉంటుంది? అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, కాంగ్రెస్ కాబట్టి మీరు అది చెప్పారు. అది ఉన్నది అంటే ఉల్లంఘనకు మీరు అంగీకరిస్తారు. మళ్ళీ నా వాదన ఎందుకు? దాని ఎగ్జిస్టెన్స్ ఉన్నది అని అంగీకరిస్తే నా వాదనకి ఏమైనా ఉపయోగము లేదు. అది ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ మధ్య జరిగిన ఒప్పందాలు పెద్ద మనుషులు చేసుకున్నారు తప్ప ప్రజలకు సంబంధించింది కాదు, రాష్ట్రాల ఐక్యతకు సంబంధించింది కాదు అన్న భావనలో మీరు ఉన్నప్పుడు నేను జరగలేదని చెప్పే వేస్ట్ కదా, టైం వేస్ట్. ఇంకో ప్రభాకర్ గారు, అంటే అది పెద్ద మనుషుల ఒప్పందం, ప్రజలకు సంబంధం లేదన్నప్పుడు దృక్పథం ఉంది. చెప్పండి సాంబశివరావు గారు, నాకు ఇదొక దృక్పథం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ ఒప్పందం ఒక పవిత్రమైన ఒప్పందం అనుకుంటున్నారు ఆయన. నేనేం చెప్తున్నానంటే ఇది వాళ్ళు కూర్చుని పంచుకున్నారని చెప్తున్నాను. అందులో మీకు మాకు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఒకే ఒక విషయం, అదేమిటంటే ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల్లో 1,07,000 ఉద్యోగాలలో కేవలం 1,200 ఉద్యోగాలలో మాత్రమే మీరు అంటున్నటువంటి ఉల్లంఘన అనొచ్చా, 1,200 మంది మాత్రమే నాన్ ముల్కీస్ ఆవేళ నియామకం చేయబడింది. ఇది ఎవరు చెప్పారనంటే 69లో ఉద్యమం ఆందోళన ఉధృతంగా ఉన్నప్పుడు శ్రీ పివి నరసింహారావు గారు చెప్పారు. పివి నరసింహారావు గారు ఏమన్నారంటే వెనుకబడినతనం వల్లే మనకి ఈ రకమైనటువంటి ఒప్పందాలు జరిగాయనంటే అది సరైనటువంటిది కాదు. వెనుకబడిన ఉన్న ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయి. ఏ ప్రాంతానికి కూడా ఏ రకమైనటువంటి ఒప్పందాలు జరగలేదు. ఐ కోట్ హియర్, వెనుకబడిన మైసూర్లో విలీనమైనటువంటి కర్ణాటక ప్రాంతానికి ఒప్పందం లేదు, మహారాష్ట్రలో విలీనమైన మరాఠవాడా ప్రాంతానికి ఒప్పందం లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతానికి కూడా ఒప్పందం లేదు, ఎప్పుడు ఎవరు కలిసినా కూడా అని. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే పివి నరసింహారావు గారు చెప్పినటువంటి మాట చెప్తున్నారు. 5,200 మంది నాన్ ముల్కీలు, అందులో 1,600 మంది ఉపాధ్యాయులు, 1,800 మంది నర్సులు, 400 మంది స్టెనోగ్రాఫర్లు. ఇది మనకి దొరకక అసలు ఆయన ఆ ఉపన్యాసంలో చెప్పినటువంటిది ఏంటంటే నర్సులు, మిడ్ వైఫ్లు అసలు తెలుగువారే లేరు, మన కేరళ నుంచి తెచ్చుకున్నాం వేళ. అంచేత శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి ఒప్పందం ఉల్లంఘన అనేటటువంటిది ఎక్కడా జరగలేదు. జరిగింది అంటే నాకు ఒక్క నిమిషంలో నాకు శ్రీనివాసరెడ్డి గారు కాస్త లెక్కలు చెప్పమనండి. ఎన్ని ఉద్యోగాలు ప్రభాకర్ గారు ఓకే అగ్రీడ్. పివి నరసింహారావు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి అసలు ఈ 69 ఉద్యమానికి ఏమంటారు బలిపశువు అనను, కానీ ఉద్యమానికి బలిపశువు అయిపోయిన వాడు కాసు బ్రహ్మానందరెడ్డి. 69 ఉద్యమం తర్వాత మంత్రి గారండి, మీరు చెప్పిన ప్రకారంగా నేను ముఖ్యమంత్రి మాట తీసుకొస్తున్నాను. దానికి బలైనటువంటి ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? ప్రభాకర్ గారు ప్లీజ్ లిజన్, ఏదో చెప్పండి నాకు, నేను వస్తున్నాను, మీరు ఎందుకు తొందరపడతారు దానికి? ఆ బలైన ముఖ్యమంత్రి ఆ ఉద్యమం అంటుకొని అగ్నిలాగా అంటుకొని పోతే 69 జనవరి 19 ఒక అఖిలపక్షం పిలిచాడు. ఆ అఖిలపక్షంలో 2 అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది.
ఒకటి, తెలంగాణ మిగులు తెలంగాణకు ఖర్చు పెట్టడం లేదు, సర్ప్లస్ తెలంగాణకు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంగా అంగీకరించిన మేరకు తెలంగాణ ప్రాంతానికి ఖర్చు చేయటం లేదు. 2, తెలంగాణకు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాల ప్రకారంగా తెలంగాణ ఉద్యోగులన్నీ ఇతర ప్రాంతాల వాళ్ళు ఆక్యుపై చేశారు. దాని మీద 2 కమిటీలు వేశారు. ఒకటి జీవో 36 ఉద్యోగాలకు సంబంధించి ఏమిటి జరిగిందా లేదా జీవో 36. ఆ తర్వాత లలిత్ కుమార్ కమిటీ సర్ప్లస్ ఉందా లేదా, ఖర్చు పెడుతున్నారా లేదా. 69 పివి నరసింహారావు గారు ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారో ఆ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జనవరి 19వ తేదీన అఖిలపక్షంలో ఇచ్చిన హామీ మేరకు ఈ జీవో తీశారు, ఆ లలిత్ కమిటీ వేశారు. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలుసు. అంటే ప్రభాకర్ గారు అందుకని దాని ప్రకారంగా అప్పుడు వేసిన అంచనా 4500 ఉద్యోగాలు. అప్పటికి 12 సంవత్సరాలే. 12 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 4500 మంది ఉండాలని చెప్పి అప్పుడు టెంపరీగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారు ఇక్కడ. ప్రభాకర్ గారు, మీరు చెప్పిన ఫిగర్ ఏమో 1200, అది కూడా టీచర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, అంటే అవైలబుల్ లేని వాళ్ళని మాత్రమే అక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా 4500 జీవో నెంబర్ 36 కూడా ఇష్యూ చేశారని చెప్తున్నారు. కాదు, లేదు, ఆయన తప్పు. 4500 కాదండి, 5200 సార్. మీరు చెప్పింది నాకు తెలియదు. నా సమాచారం ప్రభాకర్ గారు టోటల్ నాన్ ముల్కీస్, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణ ఎవరికి అర్హత ఉందో రావాల్సిన ఉద్యోగాలు 4500 ఉద్యోగాల మీద ఈ జీవో 36 గారు వీరి వాదన ఎట్లకు పోతుందంటే అసలు అది లేనే లేదంటున్నారు. లేదన్న తర్వాత ఇంకా మీకు వాదన ఎందుకంటాను నేను. తర్వాత తెలంగాణకు సంబంధించిన అనేక నిబంధనలు కానివ్వండి, ఇవన్నీ ఉల్లంఘనకు గురయ్యాయి. ఆ తర్వాత 610 జీవో ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లు ఇవ్వడం, దాన్ని కూడా ఉల్లంఘన చేయడం, ఇంతవరకు అమలుపరచకపోవడం, 14F కానివ్వండి, ఇదంతా కూడా తెలంగాణ వాదులు ప్రత్యేక తెలంగాణ వాదనని పైకి తీసుకురావడానికి దోహదపడ్డాయి. ఈ చర్చలను కొనసాగించే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.